హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే QPFP అయిన రమేష్ పసుపులేటి గారు. అసలు మ్యూచువల్ ఫండ్స్ అనే వాటిలో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రొసీజర్ గురించి, వాటి యొక్క ట్యాక్సిబుల్ అమౌంట్ గురించి అండ్ దానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ కన్నా బెటరా? అండ్ బెటర్ అయితే మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దానికి ప్రొసీజర్ ఎలా ఉంటుంది చెప్తారా? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఈక్విటీ షేర్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మ్యూచువల్ ఫండ్ అనేది సపోజ్ లార్జ్ క్యాప్ ఉంటుంది, మిడ్ క్యాప్ ఉంటుంది, స్మాల్ క్యాప్ ఉంటుంది, మల్టీ క్యాప్ ఉంటుంది. ఇవన్నీ కూడా స్టాక్స్లోకే వెళ్తాయి. సో మన ఇండియన్ మార్కెట్లో చూసుకుంటే ఒక 6,000 షేర్స్ ఉన్నాయి. అందులో ఒక మంచి షేర్స్ చూసుకుంటే 1,000 షేర్స్ ఉంటాయి. ఈ 1,000 షేర్స్లోనే మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తారు. మనం మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే ఆ 1,000 షేర్స్ మంచివి అనేది ఐడెంటిఫై చేసే బాధ్యత మ్యూచువల్ ఫండ్ మేనేజర్ది. సో ఆయన టీంతో కలిసి ఈ 1,000లో కూడా బెస్ట్ స్టాక్స్, యావరేజ్ ఒక ఫండ్కి వచ్చేసి 50 స్టాక్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫండ్కి 100 స్టాక్స్ ఉంటాయి, ఒక్కొక్క ఫండ్కి 20-30 స్టాక్స్ ఉంటాయి. మరీ ఫోకస్డ్ ఫండ్స్కి 25 స్టాక్స్ అలా ఉంటాయి. సో వీటిని ఈ 1,000 గుడ్ స్టాక్స్లో కూడా, లేదంటే 6,000 టోటల్ స్టాక్స్లో ఈ 25 స్టాక్స్ని లేదంటే ఈ 50 స్టాక్స్ని ఐడెంటిఫై చేయడం ఫండ్ మేనేజర్ యొక్క బాధ్యత. ఇప్పుడు మనకేమవుతుందంటే డైరెక్ట్గా స్టాక్ ఇన్వెస్ట్ చేస్తే, సో ఎవరో చెప్పారని మనం స్టాక్ కొంటాం. అది టాప్ 100లో ఉందా లేదా టాప్ 500, టాప్ 1000లో ఉందా లేదో కూడా మనకు తెలియదు. కొంతమంది ఇప్పుడు ఏంటంటే మన మొబైల్ ఫోనే చూడండి, గూగుల్ చూడండి, మనం ఎవరితో ఏం మాట్లాడుతున్నా కూడా అది వింటూ ఉంటుంది. సో మనం సపోజ్ గూగుల్లో కానీ ఏమైనా సెర్చ్ చేసామనుకోండి ఒక స్టాక్ గురించి, ఇంకా గూగుల్ పేజ్లో మనకి రికమెండేషన్స్ చాలా బీభత్సంగా వస్తున్నాయి. ఎలాంటి రికమెండేషన్స్ అంటే అసలు వాటి ఊరి పేరు తెలియని కంపెనీస్ని రికమెండ్ చేస్తుంది. ఇవి మల్టీ బ్యాగర్స్ అని చెప్తుంది. అంటే డిఫరెంట్ పేజెస్ని చూపించిద్ది, ప్రమోట్ చేసిద్ది. అప్పుడు అందులో మిస్గైడ్ చేయడానికి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ 10% ఉంటే మిస్గైడ్ చేసే ఇన్ఫర్మేషన్ 90% ఉంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ 1,000 కంపెనీస్లో మనం లేవనుకోండి, అప్పుడు మనం లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో ఎవరైతే మార్కెట్లో ఉండి ఎప్పటి నుంచో ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మిస్టేక్స్ చేస్తున్నారు మార్కెట్లో. ఎందుకంటే మార్కెట్ అనేది మన చేతిలో ఉండదు, స్టాక్స్ మన చేతిలో ఉండవు. సో ప్రజెంట్ ఇప్పుడు బాగుండొచ్చు, రేపు నైట్ ఇమీడియట్లీ దానికి ఒక బ్యాడ్ న్యూస్ రావచ్చు. సో ఎక్కడైనా కానీ ఆ ప్లాంట్లో ప్రాబ్లం రావచ్చు. ఇప్పుడు కొన్ని ఫార్మా స్టాక్స్కి ఈరోజు ఒక ప్రాబ్లం వచ్చింది. యూఎస్ నుంచి వాళ్ళ FDA అంటారు, మనకి ఇక్కడ కొద్దిగా ఫార్మా బాగుందా లేదా అనేది వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అది ఆల్రెడీ ఒక ఫార్మా కంపెనీ, బయోకాన్ ఫార్మా కంపెనీ మీద నిన్న ఒక నెగిటివ్ న్యూస్ ఇచ్చారు. సో ఒక ప్లాంట్లో చిన్న మిస్టేక్ ఉందని చెప్పారు, ఈరోజు స్టాక్ పడింది. సో మొన్నటి వరకు ఆ స్టాక్ నెంబర్ 1 బాగుందన్నారు, కానీ ఇప్పుడు కొంచెం నెగిటివ్ వల్ల మళ్ళీ పడింది. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి రిజల్ట్స్ వస్తాయి, రిజల్ట్స్ బాగుందనుకోండి 20% అప్ పెరుగుతుంది స్టాక్. రిజల్ట్స్ బాగాలేకపోతే కూడా ఇమీడియట్ 20% డౌన్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఓవర్ నైట్ జరుగుతాయి. సో అందుకని స్టాక్స్ మన చేతిలో ఉండవు. అదే ఒక ఫండ్ మేనేజర్ ఉన్నారనుకోండి, ఒక 50 కంపెనీస్లో పెడతాడు. ఆయన పెట్టిన దాంట్లో కూడా 1-2 కంపెనీస్ పోతాయి, తగ్గిపోయినా పర్లేదు. మనకి మిగతా 48 కంపెనీస్ ఉన్నాయి కదా, అవి గ్రో అవుతాయి లాంగ్ రన్లో. మేబీ షార్ట్ రన్లో చూసినా కూడా 45 కంపెనీస్ వరకు ఆయన ఎస్టిమేషన్ చేసిన దాంట్లో పెరుగుతాయి. 5 కంపెనీస్ ఎవరి చేతిలో ఉండవు. సో నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు అవి పడతాయి. ఇలా చూసుకున్న యావరేజ్ రిటర్న్ ఆల్మోస్ట్ 15-20%. మా పోర్ట్ఫోలియోలు అందరికీ చూస్తే ఎవరిదైనా కానీ 15-20% ఫండ్, మనం మల్టీ క్యాప్ ఫండ్లో పెట్టినా కూడా మిడ్ స్మాల్ అయితే 30 దాకా వెళ్ళిపోయినాయి, 25% అబవ్ ఉన్నాయి. అండ్ 2025 మొత్తం ఫ్లెక్సీ క్యాప్ రూల్ చేయబోతుందని ఒక న్యూస్ వస్తుంది. ఎంతవరకు? డెఫినెట్గా ఫ్లెక్సీ క్యాపే అంటే ప్రజెంట్ ట్రెండ్ ఫ్లెక్సీ క్యాప్. ఇంతకుముందు అంటే మల్టీ క్యాప్లోనే ఫ్లెక్సీ క్యాప్ అనేది అడ్వాన్స్డ్. మామూలు మల్టీ క్యాప్ అంటే ఒక రూల్ ఉంది, ఫండ్ మేనేజర్కి కంపల్సరీగా 25% లార్జ్ క్యాప్లో పెట్టాలి, ఒక 25% మిడ్ క్యాప్ పెట్టాలి, ఒక 25% స్మాల్ క్యాప్ పెట్టాలి. ఇది కంపల్సరీ పెట్టాలి. ఇప్పుడు సపోజ్ లార్జ్ క్యాప్ బాగాలేకపోయినా లార్జ్ క్యాప్లో 25% పెట్టాలి, స్మాల్ క్యాప్ బాగాలేకపోయినా స్మాల్ క్యాప్ 25% అతను జస్టిఫై చేయాల్సిందే. ఎందుకంటే అది యాజ్ పర్ రెగ్యులేటరీ రూల్స్, సెబీ రూల్స్ ప్రకారం పెట్టాల్సిందే. కానీ ఒక ఫ్లెక్సీ క్యాప్లో ఏంటంటే అతనికి ఒక అవకాశం ఉంది. అతను కావాలనుకుంటే 100% స్మాల్ క్యాప్కి వెళ్ళొచ్చు, 100% లార్జ్ క్యాప్కి వెళ్ళిపోవచ్చు, 100% మిడ్ క్యాప్కి వెళ్ళిపోవచ్చు. మార్కెట్ బాగా పడింది అనుకోండి, 100% ఆయన మిడ్ స్మాల్కి వచ్చేయచ్చు. మార్కెట్ హైలో ఉందనుకోండి, అతను 100% లార్జ్ క్యాప్కి వెళ్ళిపోవచ్చు సేఫ్టీ కోసం. సో ఈ విధంగా అతనికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఆ విధంగా కొద్దిగా ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ చేయగలుగుతాడు. మనకి ఒక 2-3 ఫండ్స్ ఉన్నాయి, ఫేమస్ ఫండ్స్. సో ఇవి ఎప్పటి నుంచో ఉన్న ఫండ్స్. సో నేను జస్ట్ రికమెండ్ చేద్దామని కాదు. సో పెరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది, ఎప్పటి నుంచో లాంగ్ బ్యాక్ ఎవర్ గ్రీన్ ఫండ్. సో వాళ్ళు 20% మన ఇండియాలో కాకుండా అబ్రాడ్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మంచి రిటర్న్ ఇచ్చిన ఫండ్. సో ఇలాంటి ఫండ్స్లో పెట్టుకోవడం వల్ల వీళ్ళే మన తరపున స్టాక్ సెలెక్ట్ చేస్తారు.
మనకు ఆ రిస్క్ ఉండదు, మనం మిస్టేక్ చేసే అవకాశాలు ఉండవు. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫండ్ మేనేజర్కి మనం అమౌంట్ ఇస్తున్నాం కాబట్టి 100% సేఫ్. ఒక ఫండ్ మేనేజర్ని, ఒక ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని మనం ముఖ్యంగా కన్సల్ట్ అవ్వడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారో, ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఒక రెగ్యులర్గా డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసేదానికంటే కూడా ఇలా ఇన్వెస్టర్ ద్వారా లేదంటే ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుంది ప్రాఫిట్స్లో? డెఫినెట్ అండి. ఇప్పుడు కూడా ఇంత ఐ మీన్ ఈక్విటీ గురించి తెలిసినా కూడా ఇప్పటి వరకు పెనట్రేషన్ ఓన్లీ 4%. అంటే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ సంఖ్య ఓన్లీ 4%. 140 కోట్ల జనాభాలో ఓన్లీ 4% ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈక్విటీలో. ఇంకా మ్యూచువల్ ఫండ్ ఇంకా తక్కువ ఉన్నారు. ఇంకా చాలామందికి తెలీదు మ్యూచువల్ ఫండ్స్లో ఏవి మంచివి, అసలు మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్లో కూడా ఓవర్ డైవర్సిఫైడ్ అయినాయి. దాదాపు 47 కంపెనీలు అయినాయి, 4700 ఫండ్స్ ఉన్నాయి. వీటిలో మనకు కావాల్సిన ఫండ్స్ ఎన్ని? 4 or 5 మ్యాక్సిమం. అందుకని ఎక్కువ అవసరం లేదు, అందుకని ఎక్కువ రిటర్న్ రాదు. సో 4 or 5 ఫండ్స్ మనం 4700 ఆల్మోస్ట్ 5000 ఫండ్స్లో కల్లా మనం 5 ఫండ్స్ తీసుకోవాలి. అది ఎవరు చెప్తారంటే డెఫినెట్గా ఒక రెగ్యులర్ డిస్ట్రిబ్యూటరే చెప్తాడు. మళ్ళీ అవి కూడా ఎప్పుడు పెర్ఫామ్ చేస్తాయంటే అవి కూడా ఎప్పుడు పెర్ఫామ్ చేయవు. 1 year తర్వాత రివ్యూ చేసుకోవాలి. కొన్ని నాన్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ ఉంటాయి, వాటికి ఎక్కువ కాలం చూడకూడదు, 1 year చూసి పెరగకపోతే తీసేసేయాలి. ఇవన్నీ ఒక రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ అయితేనే చేస్తాడు డెఫినెట్గా. కాబట్టి కంపల్సరీగా ఒక రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తేనే ఒక పర్టికులర్గా ఇనిషియల్గా వచ్చిన వాళ్ళు. ఏదైనా కేస్ స్టడీ చెప్తారు సార్? నేను విరాట్ ఈ పర్సన్కి నాకన్నా నా దగ్గర రావడానికి ముందు వాళ్ళు ఓన్గా ఇన్వెస్ట్ చేసుకుని ఇంత పర్సెంటేజ్ వచ్చింది, నా దగ్గరికి వచ్చాక నేను చెప్పాను పలానా ఫండ్ అని, ఫండ్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ మీ దగ్గరికి వచ్చాక ఎంత % రిటర్న్స్ వచ్చాయో చెప్తారు. డెఫినెట్గా నాకు ఒక కస్టమర్ ఉన్నారు లాంగ్ బ్యాక్ 2017. ఆయన తెలియక దాదాపు 30-35 ఫండ్స్ పెట్టాడు అప్పట్లోనే. ఆయన పోర్ట్ఫోలియో 10 lakhs ఉంది. 30-35 ఫండ్స్ 30-35 ఫండ్స్ 10 lakhs పోర్ట్ఫోలియోకి 30-35 ఫండ్స్ ఉన్నాయి. అవన్నీ రివ్యూ చేయమని ఇచ్చారు. సో మా ఆఫీస్కి వచ్చి రివ్యూ చేయమని ఇస్తే స్టాక్స్ అసలు ఫండ్స్ చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. సో అప్పట్లో 2017లో అసలు అవేర్నెస్సే లేదు. అలాంటి 35 ఫండ్స్లో అంటే ఎవరు ఏ ఫండ్ చెప్పినా కూడా ఇన్వెస్ట్ చేశారు. అందులో చాలా గ్లోబల్ ఫండ్స్ ఉన్నాయి, చైనా ఫండ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మొత్తం కన్సాలిడేట్ చేసి 5 ఫండ్స్ చేశాం. 5 ఫండ్స్ చేస్తే ఇవాళ దాని రిటర్న్ 20% రిటర్న్లో ఉన్నాడు అతను. సో అతను 10 lakhs దాటిన తర్వాత ఇన్ని ఫండ్స్ మేనేజ్ చేయలేరు. ఆఫ్ కోర్స్ 10 lakhs అని కాదు, 20-30 lakhs ఎంతైనా కానీ ఒక సంఖ్య దాటిన తర్వాత ఒక డైరెక్ట్ పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేయలేరు. వాళ్ళు కంపల్సరీగా రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ ద్వారానే మంచి రివ్యూ తీసుకుంటేనే వాళ్ళకి ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ అయ్యింది. లేకపోతే రిటర్న్ ఇంకా తగ్గిపోతూ ఉంటుంది కన్ఫర్మ్. తప్పకుండా ఒక డిస్ట్రిబ్యూటర్ని కలవడం ద్వారా మనం ఫండ్స్ని బ్యాలెన్స్ చేసుకోవడంతో పాటుగా అండ్ సరైన పర్సంటేజ్ ఆఫ్ ROIని మనం గెయిన్ చేయొచ్చు అంటారు. ముఖ్యంగా రమేష్ పసుపులేటి గారు చాలా కాలంగా ఇన్వెస్టర్గాను అలాగే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గాను ఉన్నారండి. ఎంతోమందికి కేస్ స్టడీస్గా మీరు చూసుకున్నా కూడా 20% రిటర్న్స్ అనేవి రావడానికి దోహదపడ్డారని చెప్పొచ్చు. సో మీరు కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా సరే, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైనా సరే, మీ ఫండ్స్ రీబ్యాలెన్స్కి అయి ఉండొచ్చు, అసలు మీ ఫండ్స్ రివ్యూ కోసం అయి ఉండొచ్చు. మరీ ముఖ్యంగా మీ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉంది, అది రైట్ వేలో వెళ్తుందా, దాని పర్సంటేజ్ అంటే ROI కరెక్ట్గా ఉందా, లేదంటే తక్కువ వస్తుందా, దాన్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ పద్ధతిని ప్రాపర్గా ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఎన్నో విషయాలపై సార్ మీకు గైడెన్స్ ఇస్తారు. దానికి సంబంధించి డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి.